నమస్కారం గెస్ట్ అవర్ కి స్వాగతం ప్రముఖ పర్యావరణవేత్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక యూనివర్సిటీల్లో అనేక డిగ్రీలు సంపాదించిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎన్ఎన్ మూర్తి గారు ఈనాటి మన గెస్ట్ అవర్ అతిథి మూర్తి గారు నమస్కారం మూర్తి గారు ఈ పర్యావరణ కాలుష్యం వల్ల అనేక జాతులు ఇంతకు పూర్వం ఉండేవి ఇప్పుడు లేకుండా పోతున్నాయి మనం ఇంకా భవిష్యత్తులో ఇప్పుడున్న జీవులను కూడా చూసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కదా వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మార్గం ఏంటి ఈ పర్యావరణంలో వస్తున్న పెను మార్పుల వల్ల అండి అనేక రకాలైన జీవరాశులు నశించడం జరుగుతున్నది ఒక్క చిన్న విషయం మనకు అందరూ గమనించేది అయితే అందరి దృష్టికి కొంతమందికి వస్తుంది రాదు అది పిచ్చుకలు ఒకప్పుడు పిచ్చుకలు చక్కగా ఏ ఇంటికి వెళ్ళినా కానీ మీ కిలకలు రావాలి చేస్తూ చక్కగా మనం కనిపిస్తుండే ప్రతి ఇంట్లో పిచ్చుకలు తిరగడం ఎంత అందంగా ఉండే గూడు కట్టుకుని ఉండే పిచ్చుకు గూడు తీయకూడదు అంటారు ఎవరింటే పెడితే అంటే ఐశ్వర్యం వస్తుంది అంటారు అంటే ఐశ్వర్యం వస్తుందో రాదో కానీ అక్కడ ఏంటంటే ఒక జీవిని మనం ప్రొటెక్ట్ చేయడం అనేది ఒక ప్రాథమికంగా మన సంస్కృతిలో భాగంగా చేసుకున్నాం ఇప్పుడు ఆ పిచ్చుకలు చూడండి ఎక్కడ కనిపిస్తున్నాయి మీకు ఎందుకు కనపట్లేదంటే ఎవరికి మెజారిటీ ప్రజలకు అర్థం కాని విషయం దీని ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మొబైల్ ఫోన్స్ అండి ఈ టవర్స్ నుంచి చాలా పవర్ఫుల్ బలమైన ఆ వేవ్స్ వల్ల ఈ పిచ్చుకలు ఆ సైజు చిన్న పక్షులు తట్టుకోలేము పిచ్చుకలే కాదు ఆ కుడియడంగా ఆ సైజులో ఉండేవన్నీ చాలా జీవరాశులు తట్టుకోలేవు అవన్నీ తుమ్మెదలు పిచ్చుకలు చిన్న చిన్న పక్షులు ఇవన్నీ తట్టుకోలేము అనమాట అవి దాంతో అంతరించిపోతున్నాయి స్లోగా నిదానంగా ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే అసలు వాటిని తర్వాత పాత సినిమాల్లో తప్పితే లేదా పుస్తకాల బొమ్మలు తప్పితే మనం చూడలేం డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే చూడాల్సింది కానీ వాస్తవం కానప్పుడు ఎక్కడ అడవుల్లో ఎక్కడ చూడాల్సింది మనం అంటే మనుషులుగా మనం వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఏదో ప్రయత్నం చేయాలి నెంబర్ 1 గ్రీనరీ తగ్గిపోతున్నాయి పిచ్చుకలు తగ్గిపోవడానికి వాటికి అసలు గూడు లేదు ఎక్కడ పట్టినా ఫ్లాట్ స్కీమ్స్ సరే మొబైల్ టవర్స్ అవి ఉన్నాయనుకోండి అటు మనం ఇవాళ తీసేసేది కాదు దాని అవసరం మనకుంది అయితే ప్రతి చోట ఫ్లాట్ స్కీమ్స్ కాంక్రీట్ జంగిల్ పిచ్చుక ఎక్కడ ఉండాలి దానికి నివాసం తీసేస్తున్నాం మనం కాబట్టి ఏంటంటే మనం ముఖ్యం ఫస్ట్గా గ్రీనరీ అనేది బాగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు వస్తుంటే అక్కడ అడవులు ఉంటే తీసేస్తున్నారు దానికి రీప్లేస్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు ఫ్లైఓవర్ వచ్చింది అనుకోండి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో ఒక 50 చెట్లు నరికేశారు అనుకోండి ఇమీడియట్గా 50 చెట్లు వేరే చోట పాతిపెట్టి దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఈ చనిపోతున్న జీవరాశులకి మనమే రక్షణ కల్పించడం మనమే రక్షణ అంటే గ్రీనరీ వస్తే ఆటోమేటిక్ కొంత రక్షణ అనేది వస్తుంది చెట్లు చేమలు ప్రతి ఇంట్లో 2-3 చెట్లు ఉండాలని ఒక అవేర్నెస్ కూడా రావాలండి కాంక్రీట్ ఫ్లాట్ స్కీమ్లో కూడా చెట్లు వేయచ్చు కొంత స్పేస్ అట్టిపెట్టి అట్లాగే ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సంస్కృతి పరంగా మన భారతదేశంలో తులసి మొక్క ప్రతి ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది హిందువులు ఇంట్లోనే అనుకుంటాం అంటే అది మనకి ట్రెడిషన్కి వస్తున్నది కాబట్టి దానికి అక్కడ వాస్తవం చూసుకుంటే మతంతో సంబంధం లేదండి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే తులసి మొక్క 24 గంటలు మీకు ఆక్సిజన్ ఇస్తుంది ఇంకా ఏ మొక్క 24 గంటలు ఇవ్వదు రాత్రిపూట ఏమో కార్బన్ డైఆక్సైడ్ పగలపూట ఏమో ఆక్సిజన్ ఇస్తుంది అందుకనే చెట్ల కింద రాత్రిపూట పడుకోకూడదు అంటారు చెట్ల కింద రాత్రిపూట పడుకుంటే ప్రాణవాయువు లభించమూర్తి గారు గెస్ట్ అవర్కి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి అనేక అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి నమస్కారం ఇది ఈనాటి గెస్ట్ అవర్ మరో విశిష్ట అతిథితో మళ్ళీ కలుద్దాం నమస్కారం